వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక పురాణం 4వ రోజు దీపారాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి ఏమి చేయవలయునో, ఎవరినుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా, వశిష్ఠులవారు ఇట్లు చెప్పదొండగిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అందు అతి ముఖ్యము. దీనివలన మిగుల ఫలము నొందవచ్చును. సూర్యాస్తమయ సమయమునందు అనగా సంధ్యాచీకటి సమయమున శివకేశవుల సన్నిధిని కాని ప్రాకారంబునందుగాని దీపమును ఉంచినవారు సర్వపాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవునేతితో కాని, కొబ్బరినేతితో కాని, విప్ప నూనెతో కాని ఏదియూ దొరకనప్పుడు ఆముదముతో కాని దీపము వెలిగించి ఉంచవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యత్ములుగాను భక్తిపరులుగా అగుటయేగాక అష్టైశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా, అచ్చటకు పిప్పిలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాలరాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపాద ఉన్నను నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగవుడు, ఓయి, కార్తీక మాసమున శివసన్నిధిని, శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనమును చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీకమాసము 4 రోజులు దీపారాధన చేయించి దానధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పెట్టుచు విడువకుండా 4 దినములు అటులే చేసెను. తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా 9 మాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున నొక కుమారునిగనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీకమాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశము అంతటను ప్రతి సంవత్సరము కార్తీకమాస వ్రతములు, దీపారాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతును, తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇమేగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన దుష్టకార్యములకు అడ్డు చెప్పవారలను నరికెదనని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ ఏడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యముగాదు. అట్టి స్త్రీకంట ఏడగానే రాజకుమారుని మతిమందగించి కొయ్యబొమ్మవలే నిశ్చేష్టుడై కామ వికారముతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియచేసెను. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సీయన మందిరానికి తీసుకొనిపోయి భోగములను అనుభవించెను. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేతవారు
ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్పు కొనుచుండిరి. ఇటులా కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమును కలుసుకొనవలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటిలో ఏసిగట్టిన బ్రాహ్మణుడు అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కాముకులు ఇద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మొనర్చుకొను సమయమున చీకటిగా ఉన్నది, దీపముండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదిలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారు ఇరువురు మహానందముతో రతిక్రీడలు సలుపుటకు ఉద్యుక్తలగుచుండగా అదే ఎదునుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకొని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్నూ మిన్నూ తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగానున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాయేడా, ఎవరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీయును నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికినీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగునూ ఉన్నప్పటికీ మేము ముగ్గురుమును ఒకే సమయములో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానందు ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివారాజా, శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కావున కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యముందుదురు. 4వ రోజు పారాయణం సమాప్తం.